లింక్ డాక్యుమెంట్ లేకుండానే రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు రుణాలు ఇచ్చేలా బ్యాంకర్లను త్రిసభ్య కమిటీ ఒప్పించింది. రాజధాని గ్రామాల మౌలిక సదుపాయాల కల్పనకు పనుల్ని జనవరి మొదటి వారం నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. నాన్ జరీ భూములకు కూడా జరీ భూముల లబ్ధిని ఇచ్చేందుకు కలెక్టర్ నేతృత్వంలో రాష్ట్ర స్థాయి కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోనుంది. రిటర్నబుల్ ప్లాట్స్ లో రైతుల మార్పు కోరితే లాటరీ విధానంలో మార్పులు చేస్తామని కమిటీ ప్రకటించింది. అమరావతి రాజధాని రైతుల అపరిష్కృత సమస్యలపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తో కూడిన త్రిసభ్య కమిటీ సిఆర్డీఏ కార్యాలయంలో దాదాపు 3 గంటల పాటు చర్చించింది. లంక భూముల రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఇంకా నమోదు చేసుకోవాల్సి ఉన్న 277 మంది త్వరగా దరఖాస్తు చేసుకోవాలని పెమ్మసాని కోరారు. అసైన్డ్ భూములకు సంబంధించి న్యాయపరంగా తలెత్తే ఇబ్బందుల పరిష్కారానికి చర్యలు చేపట్టామన్నారు. రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించి సిఆర్డీఏ ఇచ్చే డాక్యుమెంట్ ఆధారంగానే రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ఒప్పుకున్నారన్నారు. రాజధాని గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించి డిపిఆర్లు పూర్తయినందున జనవరి మొదటి వారంలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. రాజధాని నిర్మాణ పనుల్లో దాదాపు 10,000 మందికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఈ ల్యాండ్లు ఎవరికైతే వచ్చినాయో ప్లాట్స్ అన్ని వాళ్ళని బ్యాంకులకు వెళ్లినప్పుడు 30 ఇయర్ లింక్ డాక్యుమెంట్ అడగకుండా ఉండే విధంగా మనం ఒక రిక్వెస్ట్ అడిగాం. దాన్ని బ్యాంకర్స్ అందరినీ పిలిచి లీడ్ బ్యాంకర్స్ కి ఈరోజు చెప్పాం. ఆ లీడ్ బ్యాంకర్స్ ఒక 1 వీక్ లో ఆల్ బ్యాంక్స్, చుట్టుపక్కల ఉన్న బ్యాంక్స్ అన్నిటికీ, స్మాల్ బ్యాంక్స్ అన్నిటికీ కూడా ఒక సర్క్యులర్ పంపించి మళ్ళీ ఏదైతే సిఆర్డీఏ ప్లాట్ అలాట్ చేసి రిజిస్టర్ చేస్తుందో వారిని 30 సంవత్సరాల వరకు కూడా లింక్ డాక్యుమెంట్లు అడగొద్దు, ఇదే ఫైనల్ డాక్యుమెంట్ అనే విధంగా కన్సిడర్ చేయమన్నా దాని అందరికి ఒప్పుకున్నారు. ఆ ఇష్యూ కూడా ఎండ్ అయిపోతుంది ఈ రోజుతోటి. రిటర్నబుల్ ప్లాట్లపై రైతుల అభిప్రాయాలను తీసుకుంటున్నామన్న మంత్రి నారాయణ మార్చుకోవాలనుకుంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ల్యాండ్ అక్విజిషన్ లో ప్లాట్లు అలాట్ చేసిన వాళ్ళకి అందరికి ఫోన్ చేయించాం. ఏమని అడిగామంటే మీరు ప్లాట్ చేంజ్ చేసుకుంటారా, అంటే ఆ ప్లాటే వెయిట్ చేసి తీసుకుంటారని. 250 మందికి ఫోన్ చేస్తే 42 మంది మాత్రమే ప్లాట్ చేంజ్ చేసుకుంటాం, వేరే ప్లాట్ ఇవ్వమన్నారు. అందులో ఆల్రెడీ 16 మందికి ప్లాట్లు మార్చి లాటరీ సిఆర్డీ వాళ్ళు ఇచ్చేశారు. మిగతా వాళ్ళకి కూడా ఇస్తారు రమ్మంటే వాళ్ళలో 8 మంది మాత్రం తీసుకుంటాం, మిగతా వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. ఇది అందరికి తెలియజేస్తాం. ఎవరైనా మీ ప్లాట్ ల్యాండ్ అక్విజిషన్ పడి మార్చాలనుకుంటే మీరు అప్రోచ్ అయితే ఇమీడియట్ గా మార్చి లాటరీస్ ఇవ్వడం జరుగుతుంది. జరీబ్, నాన్ జరీబ్ భూ సమస్యలపై రైతులు కోరిన విధంగా పునఃపరిశీలనకు రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేశామని నారాయణ తెలిపారు. స్టేట్ లెవెల్లో కమిటీ వాళ్ళని నిర్ణయించి ఆ కమిటీని యాక్చువల్ గా వాళ్ళు వేశారు. యాక్చువల్ గా ఆ కమిటీలో జేసీ గారు గుంటూరు ఉంటారు, తర్వాత వాటర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, సర్వే డిపార్ట్మెంట్, అడిషనల్ కమిషనర్ ఆఫ్ సిఆర్డీ వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇది 45 రోజుల్లో లోపల ప్రాసెస్ కంప్లీట్ చేయమన్నాం. ఈ జరీబ్, నాన్ జరీబ్ ఫైనలైజ్ చేయడానికి 2014 డిసెంబర్ 8వ తేదీన ముఖ్యమంత్రి గారు యాక్చువల్ గా ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ అమరావతి క్యాపిటల్ సిటీ అని అనౌన్స్ చేశారు. 6 శాటిలైట్ పిక్చర్స్ తీసుకోమన్నాం. N8 సమావేశంలో అనారోగ్యంతో చనిపోయిన రైతు రామారావు మృతిపై వైసీపీ శవ రాజకీయాలు దుర్మార్గమని తెనాలి శ్రావణ్ కుమార్ మండిపడ్డారు. ఆ వ్యక్తి 5 ఎకరాల భూమి ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు. అంతేకాకుండా మా దగ్గరకు వచ్చి నిన్న మంత్రి గారి దగ్గర మా దగ్గర చెప్పిన అంశం ఏంటంటే స్పష్టంగా ఎక్కడిస్తారో చెప్పండి అన్నారు. ఊరికి ఆనుకుని ఇవ్వాలన్నారు. ఆ నిర్ణయం కూడా నిన్నే తీసుకోవడం జరిగింది. వాళ్ళకి చూపించాలంటే నిన్న వచ్చిన వాళ్ళు అందరు కూడా లేరు కాబట్టి రోడ్డు వల్ల ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళందరితో ఇండివిజువల్ గా నోటీసులు ఇచ్చి కనీసం 3 రోజులు వ్యవధించి వాళ్ళందరితో ఇండివిజువల్ ఒపీనియన్ తీసుకోవాలనుకున్న మాట వాస్తవం. దాన్ని నిన్న కూడా ప్రకటించడం జరిగింది. దీన్ని ఒక రాజకీయ వేదికగా మార్చుకోవడం దురదృష్టకరం. వైసీపీ నాయకులు ఎప్పుడు కూడా శవాల మీద రాజకీయాలు చేసే విధానం మానుకోవాలని తెలియజేస్తున్నారు. వచ్చిన వాళ్ళు వాళ్ళ మనవడు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళందరినీ మేము పరామర్శించడం జరిగింది. ఆయనకి 2 సార్లు హార్ట్ ఆపరేషన్ జరిగిన మాట వాస్తవం. కాబట్టి ఇవన్నీ ఫ్యాక్ట్స్ ఇలా ఉంటే దాన్ని దుష్ప్రచారం చేయడం మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రాజధానికి భూమి ఇచ్చిన వారికి హెల్త్ కార్డులిచ్చే అంశంపై కసరత్తు జరుగుతోందని శ్రావణ్ కుమార్ తెలిపారు.